అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి శుభం కార్డు పడింది. ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి దాదాపు 79%, 78.65% వరకు ఓటింగ్ నమోదైందని ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. ఎన్నడూ లేని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం కానీ, చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కానీ, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం కానీ ఎన్నడూ లేని విధంగా హై ఓటర్ టర్న్అవుట్ 80% పైన నమోదైందంటే ప్రజలు ఏమాత్రం కసికసిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారో తెలిసిపోతుంది. సాధారణంగా హై ఓటర్ టర్న్అవుట్ అనేది నమోదవుతూ ఉంటే ఎన్నికలలో అది ఒక ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని అందరూ భావిస్తూ ఉంటారు. దాన్నే ప్రామాణికంగా తీసుకుంటే 2019లో కూడా మధ్యాహ్నం 3 నుంచి ఎక్కువ సంఖ్యలో మహిళలు రావడంతో అది చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ మహిళలందరికీ ఇచ్చారు కదా, అందుకని పెద్ద ఎత్తున మహిళలందరూ వచ్చి తమ ఓటు హక్కుని చంద్రబాబు నాయుడు గారి టీడీపీ పార్టీకి వినియోగించుకుంటున్నారని అందరూ కూడా భావించారు. కానీ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి విజయం సాధించి 151 సీట్లు గెలిచి విజయం సాధించారు. ఓటర్ యొక్క నాడి ఎప్పుడు ఎక్కడ ఎలా మారుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. అందుకు ముఖ్యమైన కారణం ఏంటంటే ముఖ్యంగా ఓటర్ ఎడ్యుకేషన్ అనేది లేకపోవడం. ఇకపోతే ఎన్నికలు హై ఓటింగ్ టర్న్అవుట్ విషయానికి వస్తే ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీస్, చదువుకుంటున్న వారు, ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న వారు కానీ, ఇతర దేశాల్లో ఉంటున్న వారైనా కానీ, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారైనా కానీ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లోనే ఏకంగా ఒక్క కృష్ణా జిల్లాలోనే దాదాపు 1,00,000కు పైగా ఓటర్లు బయట ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓటు వేశారంటే ఈసారి ఆ సంఖ్య ఎక్కువ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. సాధారణంగా ఎన్నికల్లో ఒక ప్రభుత్వం పరిపాలిస్తున్న సమయంలో కూడా రాబోయే ఎలక్షన్స్కి 6 నెలల ముందు సమయం కానీ, 1 సంవత్సరం ముందు సమయం కానీ ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ఒక వేవ్ అనేది క్రియేట్ చేసుకునే ప్రక్రియ ఖచ్చితంగా చేస్తూ ఉంటాయి. ఆ వేవ్లో చాలా మంది ఓటర్ ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోయిన వాళ్ళు ఆ వేవ్ అనే మాయలో పడిపోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు అనేది వేస్తూ ఉంటారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, ఈ వైసీపీ ప్రభుత్వంలో అలాంటి వేవ్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండానే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని వెనక్కి పంపే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చాలా వరకు పథకాలు లబ్ధి పొందుతున్న వారు కూడా, నేను గ్రౌండ్ లెవెల్లో నేను ప్రచారం చేసినప్పుడు కూడా కానీ, ఆఫ్ ద రికార్డ్ ఎలక్షన్ సమయంలో అక్కడక్కడ నేను చేసిన కొన్ని చిన్నపాటి ఆఫ్ ద రికార్డ్ సర్వీస్ ప్రకారం కానీ చాలా వరకు ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు. ఉద్యోగస్తులే కాకుండా పథకాలు ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వారు కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు. అందుకు ముఖ్యమైన కారణం ప్రతిపక్షాలు బలంగా పథకాలు పొందుతున్న వారికి ఏ మేరకు వివిధ రంగాలలో మీరు నష్టపోతున్నారనే దాన్ని కూడా ప్రతిపక్షాలు సవ్యంగా వారికి వివరించగలిగాయి. అందులో భాగంగానే హై ఓటర్ టర్న్అవుట్ కూడా నమోదవడం, పథకాలు తీసుకుంటున్న వారు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తుండడం, మరోపక్క ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఒక వంతు ప్రభావం చూపడం కూడా చాలా వరకు హై ఓటర్ టర్న్అవుట్ అవ్వడానికి కారణమయ్యాయి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది మారబోతోంది. కూటమి ప్రభుత్వం రాబోతుంది. భారత్ మాతా కీ జై. జై హింద్.